V6 వెలుగు ఎగ్జిట్ పోల్స్ మరోసారి నిజమయ్యాయి. 100కు 100% V6 వెలుగు అంచనాలు పర్ఫెక్ట్ గా వచ్చాయి. మున్సిపాలిటీలోనూ కార్పొరేషన్లలోనూ V6 వెలుగు చెప్పినట్లుగానే ఫలితాలు వస్తున్నాయి. ప్రస్తుతం మున్సిపాలిటీలో కాంగ్రెస్ 83, బీఆర్ఎస్ 15, బీజేపీ 2, ఎంఐఎం 1, ఫార్వర్డ్ బ్లాక్ 1 గెలుచుకున్నాయి. ఇక కార్పొరేషన్లోనూ V6 వెలుగు అంచనాలే నిజమవుతున్నాయి. V6 వెలుగు ఎగ్జిట్ పోల్స్ మరోసారి నిజమయ్యాయి. 100కు 100% V6 వెలుగు అంచనాలు పర్ఫెక్ట్ గా వచ్చాయి. మున్సిపాలిటీల్లోనూ కార్పొరేషన్లోనూ V6 వెలుగు చెప్పినట్లుగానే ఫలితాలు వస్తున్నాయి. ప్రస్తుతం మున్సిపాలిటీలో కాంగ్రెస్ 83, బీఆర్ఎస్ 15, బీజేపీ 2, ఎంఐఎం 1, ఫార్వర్డ్ బ్లాక్ 1 గెలుచుకున్నాయి. ఇక కార్పొరేషన్లోనూ V6 వెలుగు అంచనాలే నిజమవుతున్నాయి. రైట్, ఇక మరిన్ని డీటెయిల్స్ సత్యం ద్వారా తెలుసుకుందాం. సత్యం, చెప్పండి. V6 వెలుగు చేసిన ఎగ్జిట్ పోల్లు ఎగ్జాక్ట్ అయ్యాయి. కరెక్ట్గా తెలంగాణ ప్రజలను నాడి పట్టుకోవడంలో మరోసారి V6 వెలుగు చెప్పినట్టుగానే ఫలితాలు వచ్చాయి. ఓటర్ల నాడి పట్టడంలో కూడా V6 వెలుగు ఇటీవల ఇచ్చిన ఎగ్జిట్ పోలు ఎగ్జాక్ట్గా అదే ఫలితాలు వస్తున్నాయి. ఒకసారి ఎన్నికల పోలింగ్ రోజు పోలింగ్ తర్వాత ఇచ్చిన ఎగ్జిట్ పోల్ను ఒకసారి గమనిస్తే మున్సిపాలిటీల్లో 85 నుంచి 95 మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. 15 స్థానాలు బీఆర్ఎస్ దక్కించుకునే అవకాశం ఉంది. ఇక ఇతరులు మిగతా స్థానాల్లో తమ ఫలితాలను వెలువడే అవకాశం ఉందంటూ V6 వెలుగు ఎగ్జిట్ పోల్ను విడుదల చేసింది మున్సిపాలిటీలో. ఇక కార్పొరేషన్లో 5 కాంగ్రెస్, 7 కార్పొరేషన్లో 5 కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే 2-1 బీజేపీ క్లియర్గా గెలుస్తుంది. ఇక మరొకటి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య టైట్ పోటీ ఉంటుందని ఎగ్జిట్ పోల్లో V6 వెలుగు పోలింగ్ రోజు విడుదల చేసింది. ఎగ్జాక్ట్గా ప్రస్తుతానికి వస్తున్న ఫలితాలు కరెక్ట్గా ఆ స్థాయిలో ఉండే V6 వెలుగు ఇచ్చిన ఎగ్జిట్ పోల్ని దాదాపుగా ఎగ్జాక్ట్ అయ్యాయని చెప్పవచ్చు. ప్రస్తుతానికి ఇప్పుడున్న సమాచారం ప్రకారం మున్సిపాలిటీల్లో 83 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ క్లియర్గా మెజార్టీలో ఉంది. ఇక బీఆర్ఎస్ 15 స్థానాల్లో ఇప్పటికీ గెలిచి ఉంది. ఇక బీజేపీ 2 స్థానాలు, అంటే 2 స్థానాల్లో బీజేపీ మున్సిపాలిటీలను దక్కించుకుంది. ఇక ఎంఐఎం 1 స్థానము, ఇతర ఇండిపెండెంట్ 2 స్థానాల్లో ప్రస్తుతానికి ఫలితాలు వెలువడ్డాయి. ఇక మరో 14 హంగు పోటీ ఉంది. ఇక ఈ 14 మున్సిపాలిటీల్లో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ దక్కించుకునే అవకాశం ఉంది. ఆ 14 మున్సిపాలిటీలో ఎక్కువగా ఇండిపెండెంట్స్ కీలకం కావడంతో ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ వారిని అందరినీ కూడా క్యాంపులకు తరలించింది. ఇక ఆ 14లో కూడా దాదాపు 10 నుంచి 12 స్థానాలు కాంగ్రెస్ పార్టీ చేజికిచ్చుకునే అవకాశం ఉండడంతో, అంటే ఇప్పుడున్న 83 మరో 12, అంటే దాదాపు 90 పైనే కాంగ్రెస్ పార్టీ తమ ఖాతాలో వేసుకునే అవకాశం ఉంది. కాబట్టి క్లియర్గా V6 వెలుగు ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ఎగ్జాక్ట్గా ఈరోజు వస్తున్న ఫలితాలను బట్టి తెలుస్తుంది. ఇక కార్పొరేషన్ విషయానికి వస్తే కార్పొరేషన్లో ఎగ్జిట్ పోల్లో ఇచ్చినట్టుగానే 5 స్థానాల్లో 4 కార్పొరేషన్ మేయర్లు క్లియర్గా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. దాంట్లో మహబూబ్ నగర్, అదేవిధంగా నల్గొండ, మంచిర్యాల, రామగుండం క్లియర్గా కాంగ్రెస్ పార్టీ సొంత మెజారిటీతో మేయర్ స్థానాలు దక్కించుకుంటుంది. ఇక కొత్తగూడెంలో సిపిఐతో కలిపి కాంగ్రెస్ పార్టీ మేయర్ స్థానాన్ని దక్కించుకుంటుంది. దీంతో ఎగ్జిట్ పోల్ ఇచ్చినట్టుగానే 5 స్థానాలు కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకుంటుంది. ఇక బీజేపీ కరీంనగర్ కార్పొరేషన్ని సొంతంగా దాదాపు ఇప్పుడు ప్రస్తుతానికి 31 స్థానాల్లో బీజేపీ లీడ్లో ఉంది. ఇంకా మరో 2 స్థానాలు బీజేపీ వైపు వస్తే బీజేపీ క్లియర్గా కరీంనగర్ కార్పొరేషన్ని దక్కించుకునే అవకాశం ఉంది. ఆ మేయర్ కాంగ్రెస్ బీజేపీ కోటాలోకి వెళ్ళబోతుంది. ఇక బీజేపీ నిజామాబాద్ కార్పొరేషన్ విషయానికి వస్తే ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. ఇక్కడ ఇంకా కౌంటింగ్ కొనసాగుతుంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 6 స్థానాల్లో బీజేపీ లీడ్లో ఉంది. ఎంఐఎం 3 స్థానాలు, ఇతర పార్టీలకు సంబంధించి కూడా 3 స్థానాలు ప్రస్తుతం లీడ్లో ఉన్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి ఇప్పటివరకు అక్కడ ఖాతా తెరవలేదు. ఇంకా నిజామాబాద్ సంబంధించిన పూర్తి వివరాలు రావాల్సి ఉంది. 60 స్థానాల్లో ఇప్పటివరకు కేవలం ఒక 12 స్థానాలు మాత్రమే ఫలితాలు వచ్చాయి. అక్కడ కాంగ్రెస్తో కలిపి మిత్రపక్షాలు లేదంటే ఎంఐఎం ఇతర పార్టీలతో కలిసి నిజామాబాద్ కార్పొరేషన్లో కాంగ్రెస్ దక్కించుకుంటుందా, లేక బీజేపీ 60 స్థానాల్లో లెక్కింపు పూర్తి అయ్యేసరికి మెజారిటీ స్థానాల్లో
దక్కించుకుంటుంది అనేది ఇంకా తేలాల్సి ఉంది. కాబట్టి ఆ ఒక్క కార్పొరేషన్ విషయంలో ఇంకా క్లారిటీ లేదు. అంటే ఎగ్జిట్ పోల్లో V6 వెలుగు ఇచ్చినట్టుగానే 2 కార్పొరేషన్లో ఒకటి బీజేపీ దక్కించుకుంటే మరొకటి కాంగ్రెస్ బీజేపీ టైట్ పొజిషన్లో లేదో అది క్లియర్గా బాగా పోటీ ఉంది. కాబట్టి అక్కడ సస్పెన్స్ ఉందనే ఒక ఎగ్జిట్ పోల్లో చెప్పినట్టుగానే ఇప్పుడు ఫలితాలు కూడా వెలువడుతున్నాయి. ఓవైపు మున్సిపల్ ఎలక్షన్లో కానీ మున్సిపాలిటీలో కానీ లేదంటే కార్పొరేషన్లో కానీ ఈ ఖచ్చితంగా మున్సిపల్ ఎగ్జిట్ పోల్లో V6 వెలుగు చెప్పినట్టుగానే క్లియర్గా ఎగ్జాక్ట్ అవుతున్నాయి. ఇక ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు 23లో కూడా V6 వెలుగు ఇచ్చినట్టుగానే ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్గా వచ్చాయి. ఇక ఇటీవల జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో కూడా ఎంత మెజారిటీ వస్తుందనే అంశాన్ని కూడా చాలా క్లియర్గా ఎగ్జిట్ పోల్లే ముందుగానే చెప్పాము. అదే అంచనాలు వేసినట్టుగానే అదే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ క్లియర్ మెజారిటీతో వచ్చింది. అంటే 3 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో 23 అసెంబ్లీ ఎన్నికల్లో, అదేవిధంగా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కూడా V6 వెలుగు చేసిన ఎగ్జిట్ పోల్స్ చాలా ఎగ్జాక్ట్గా కరెక్ట్ అయ్యాయి. ప్రజల నాడి, తెలంగాణ ప్రజల నాడిని పట్టుకోవడంలో V6 వెలుగు టీం అంతా కూడా ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారు, ఎవరికి పట్టం కట్టే అవకాశం ఉందని పోలింగ్ ముందు పోలింగ్ తర్వాత చేసిన ఎగ్జిట్ పోల్లో చాలా పర్ఫెక్ట్గా తెలంగాణ ప్రజల నాడిని పట్టుకోవడంలో V6 వెలుగు టీం సక్సెస్ అయింది. ఎగ్జిట్ పోల్స్ చాలా ఎగ్జాక్ట్గా అనుకున్నట్టుగా, అంటే 85 నుంచి 95 మధ్య మున్సిపాలిటీసు కాంగ్రెస్ పార్టీకి వస్తాయి, 15 మున్సిపాలిటీలు బీఆర్ఎస్ పార్టీకి వస్తాయని చెప్పాం. అదే సంఖ్య ప్రస్తుతానికి కొనసాగుతుంది. ఇక కార్పొరేషన్ విషయంలో కూడా 7 కార్పొరేషన్లో 5 కాంగ్రెస్ దక్కించుకునే అవకాశం ఉందని చెప్పాము. 2 స్థానాల్లో ఒకటి బీజేపీ, ఒకటి గట్టి పోటీ ఉంటుందని చెప్పినట్టుగానే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఫలితాలు అదే స్థాయిలో ఉన్నాయి. దాదాపు V6 వెలుగు చెప్పినట్టుగానే ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్గా అదే ఫలితాలు వస్తున్నాయని చెప్పొచ్చు జ్యోతి.